వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. దేవర మూవీతో ఎస్ఎస్ రాజమౌళి సినిమా చేసిన హీరోకి ఫ్లాప్ తప్పదనే సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. కావాలని క్రియేట్ చేసిన నెగటివ్ టాక్ ని దాటుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు అందరి చూపు పుష్ప 2 గేమ్ చేంజర్ సినిమాలపైనే పడింది. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 6న విడుదలవుతోంది. ఈ సినిమా వచ్చిన 2 వారాలకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ విడుదలవుతుంది. డిసెంబర్ 20న చరణ్ గేమ్ చేంజర్ విడుదలవుతుంది. అయితే శంకర్ సినిమాలో మనం ఎన్నడూ చూడని ఓ స్పెషల్ సాంగ్ చరణ్ కోసమే ప్రత్యేకంగా పెట్టించారట. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారట. ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. గేమ్ చేంజర్ సినిమా నుంచి వచ్చిన రా మచ్చా మచ్చా సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ శంకర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా సినిమాలో ఏ హీరోకి కూడా ఇంట్రొడక్షన్ సాంగ్ ఉండదు. మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ కోసం రా మచ్చా మచ్చా సాంగ్ డిజైన్ చేశాం అంటూ చెప్పుకొచ్చాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గత సినిమా భారతీయుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే RRR మూవీ తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య కూడా డిజాస్టర్. అయినా గేమ్ చేంజర్ మూవీపై రా మచ్చా మచ్చా సాంగ్ తో మంచి బజ్ ఏర్పడింది. రజనీకాంత్, కమల్ హాసన్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రభుదేవ, విక్రమ్లతో సినిమాలు చేసిన డైరెక్టర్ శంకర్ మొదటిసారిగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఎస్జే సూర్యతో పాటు అంజలి ముఖ్య పాత్రలు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీలో కియారా అడ్వాణి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రా మచ్చా సాంగ్ ను తెలుగు, తమిళ్, హిందీ భాషలలో మూవీ బృందం వారు విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలోని రా మచ్చా హిందీ వర్షన్ లిరికల్ వీడియో సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే రా మచ్చా హిందీ వర్షన్ సాంగ్ కి యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్, 120K లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి హిందీ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందని చెప్పవచ్చు. ఈ సాంగ్ కి హిందీ ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఈ మూవీపై కూడా హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ హిందీ ఏరియాలో ఏ స్థాయి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి. మరి దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.